ఎస్తేరు 8వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను. అంటే క్షేమలో ఏమున్నాయి చెప్పండి? ఆనందం. అంటే దేవుడు క్షేమాన్ని కలగజేస్తాడు అంటే అర్థం ఏంటంటే మన హృదయం ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. అంటే ఈ ఆనందం అనేది ఎలా వస్తుంది? తిండిని బట్ట, వస్త్రాలను బట్ట, ఏమండి అందాన్ని బట్ట, ఆస్తిని బట్ట కాదు. అట్లా అనుకుంటే మరి పురుగుడుసులో ఉన్నవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఆమేన్. అవునా కదా? మీరు చూడండి, ఇప్పుడు అంతా ఎందుకు, మనం ఈ రైల్వే స్టేషన్ కాడ అప్పుడప్పుడు ఒక బెటాల్ని దిగుతూ ఉంటారు. వాళ్ళు అక్కడే కొండలు కడుక్కుంటారు, అక్కడే కాయగూరలు కట్ చేసుకుంటారు, అక్కడే పొయ్యి పెట్టుకుంటారు, వండుకుంటూ ఉంటారు. అప్పుడు చాలా యాక్టివ్గా ఆనందంగా ఉంటారు. అంటే ఆనందం అనేది ఒక ఆశీర్వాదము, ఆనందం అనేది ఒక ఐశ్వర్యము. అదే దావీదు చూడండి, గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ఏనాడైనా సనుగినట్టు, గొనుగినట్టు, దుఃఖపడినట్టు, బాధపడినట్టు చూడగలుగుతామా? ఎందుకంటే వాళ్ళ అన్నయ్యలు అందరూ కూడా హై పొజిషన్లో ఉన్నారు, మిలిటరీ మ్యాన్లలో వాళ్ళందరూ, రాజుగారి దగ్గర మంచి సైన్యంలో మంచి మంచి పోస్టులు ఉన్నారు. కానీ దావీదు చూడండి ఎంత ఆనందంగా ఉన్నాడు. గొర్రెల దొడ్లో ఉన్నా ఆనందంగా ఉన్నాడు. దానియేలు చూడండి, ఆయన మీద లేనిపోని నేరాలు మోపినా కానీ గదిలోకి వెళ్ళి ఆనందంగా ఉన్నాడు కాబట్టి చక్కగా ఆయన ప్రార్థన చేసుకోగలుగుతున్నాడు. ఆనందం లేకపోతే ప్రార్థన చేయగలుగుతాడా? చేయలేడు. యోసేపు చెరసాల్లోకి వెళ్ళి ఆనందంగా ఉన్నాడు. ఎందుకని? ఏనాడు కూడా నా అన్నయ్యలు అట్లా చేశారే, మా అన్నయ్యలు చేసిన పనికి నేను చిత్రవాద అనిపిస్తున్నానే అని ఎప్పుడు కూడా అయినా లేడు. అంటే ఎక్కడ ఉన్నా సరే ఆనందంగా ఉన్నాడు. ఆమేన్. పొత్తిఫర్ల ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళ బట్టలు ఉతకమన్నా బట్టలు ఉతుకుతున్నాడు, ఇల్లు కడగమన్నా కడుగుతున్నాడు, పశువులు మేపమన్నా మేపుతున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆయన హృదయంలోంచి శనగటాలు, గొనగటాలు, నా బతికెట్లా అయిపోయిందని యోసేపు నోట రాలా. కారణం ఏంటి అంటే యోసేపు గుడ్డ నిండా ఏముంది? ఆనందం ఉంది. అంటే ఆనందం అనేది వేసుకున్న వస్త్రాలు బట్టు, తినే తిండిని బట్టు, ఏమంటే మనుషులు పలకరిస్తే పలకరింపుని బట్టు వచ్చేది ఆనందం కానే కాదు. ఆనందంగా అంటే క్షేమాన్ని దేవుడిస్తే మనిషి జీవితంలో ఎలా ఉంటాడంటే ఆనందంగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే ఆనందంగా ఉంటాడు. మరి మీరు గమనించండి, ఒక మాట, జకరియా ఉన్నారు, జకరియా భార్య ఉన్నారు. వాళ్ళు రోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఎలా చెప్పమంటారా? వాళ్ళకి సేవ చేస్తున్నారు. మంచి, ఈ తల్లిగారు వృద్ధాప్యలోకి వచ్చారు, తండ్రి గారు వృద్ధాప్యలోకి వచ్చారు. కానీ బైబిల్ చెప్తుంది ఆయన నీతిమంతుడని. బైబిల్ చెప్తుంది ఆయన క్రమం తప్పకుండా యాజక ధర్మం ప్రకారముగా దేవాలయంలోకి వెళ్ళి తన పని పూర్తిని చేసుకుని వస్తున్నాడు. ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. అందరికీ గర్భాలు తెరవబడుతున్నాయి, అందరికి పిల్లలకు అంటున్నారు, అన్ని కుటుంబాలు బాగుంటున్నాయి. కానీ ఎలిజబెత్ తల్లి ఏనాడు కూడా అందరికీ ఇచ్చో నాకు ఇవ్వలేదు అని ఈ తల్లి ఏడవలేదు. జకరియా కూడా నేను సేవకుడినే, నేను ప్రార్థన చేస్తుంటే అందరూ ఆశీర్వదించబడుతున్నారు, నా కడుపున ఒక బిడ్డ కూడా లేదని ఈయన ఎప్పుడూ బాధపడలేదు. ఆనందము మనుషులను బట్టి, తిండిని బట్టి, ఆస్తుపాస్తులు బట్టి ఉండదు. క్షేమములోంచి వచ్చేదే ఒక గొప్ప ఆనందం. ఆమేన్. అంటే మన కుటుంబంలో ఎలా ఉండాలి? ఆనందం ఉండునుగాక. ఒక అన్న అంటారు, అన్న మా భార్య కాస్త నవ్వేటట్లుగా ప్రార్థన చేయన్నా అన్నాడు. ఎందుకన్నా అని అడిగాను. భోజనం పెట్టినప్పుడు అన్న భోజనం పెడుతుంది కానీ మొఖం రుసరుసలాడితే పెడుతుందన్న. నేను అన్నాను, మరి కూరలు అన్నీ బాగుంటాయి అంటే, అబ్బాయి బ్రహ్మాండంగా ఉంటాయన్న, కూర సొత్తు మా భార్య చేసినట్టు ఎవరు చేయలేరన్న, అంత బాగుంటుంది. మరి తినొచ్చు కదా అన్న, మా భార్య నవ్వుతే కదా తినేది అన్నాడు. అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే, కూర బాగుంది, పచ్చడి బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ భార్య రుసరుసలాడేసరికి ముద్ద కూడా దిగట్లేదంట. నేను చెప్పేది అర్థమవుతుందండి. అంటే ఆయన భోజనానికి ఇవ్వట్లేదు కానీ దేనికి ఇవ్వేస్తున్నాడు? ఆయన భార్య నోట నవ్వు చూడాలనుకుంటున్నాడు. ఆమేన్. ఏమండి, మొన్న ఒక మధ్యలో ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళాను. ఆ కోడలో ఇక మాటకు ముందు ఏడుపు,
నాకే అదోలాగా అనిపించింది. ఈయన అంటాడు, ఇలాగ ఏడుస్తుందని అన్న మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోద్ది, అన్నం పెడతానన్న అంటున్నాడు. మామ ఎందుకే అంత మాట అన్నావంటే, నవ్వుతేనే కదా నా మనసు నెమ్మదిగా ఉంటుంది, ఈ ఏడుతో ఉంటుంటే ఇరుగు పొరుగు ఏమనుకుంటారన్నా, అందుకనే వాళ్ళ అమ్మగారి ఇంటికి పొమ్మని అన్నాడు. అర్థమవుతుందంటే మనిషి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఏసన్న గారు అనేవారు, కొంతమంది అంటే బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు ఏడుతో కూర్చుంటారు. ఏసన్న గారు అనేవారు. అట్లా కాదు, క్షేమం అంటే క్షేమంలో ఏముంటుంది చెప్పండి? ఆనందంగా ఉండాలి. ఆమేన్. అంటే మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తులతోనే మన ఆనందంగా లేకపోతే, ఒక సంఘంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తులతోనే ఆనందంగా లేకపోతే, ఒక చదువుకుంటున్నప్పుడు ఉన్న వ్యక్తులతో ఆనందంగా లేకపోతే, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తులతోనే కలిసి ఆనందంగా లేకపోతే మనిషి ఆనందంగా ఎలా ఉంటాడు? అండమాన్ దీవులేసి నవ్వంటే నవ్వుతాడే? నవ్వడు. నలుగురు మధ్యలో ఏముంటుంది చెప్పండి? అంటే మన ఆనందంగా ఉండాలంటే మనకు అందరూ ఉండాలి. ఒక్కడే ఆనందంగా ఉండగలుగుతాడు చెప్పండి? ఒక్కడే ఆనందంగా ఉండగలుగుతారు? అందరూ ఉంటేనే ఆనందం. ఆ ఇంట్లో కలిసి మెలిసి ఉంటేనే ఆనందం. ఇంకోటి ఏంటి చూడండి, మళ్ళా అక్కడే సంతృష్టి. సంతృష్టి అంటే దాని అర్థం ఏంటంటే ఉన్న దాంట్లో తృప్తి పొందటం. పౌలు గారు ఏమన్నారు? నేను అన్నీ ఉన్నా సంతృష్టి కలిగి ఉంటాను, ఏమీ లేకపోయినా సంతృష్టి కలిగి ఉంటాను. అంటే ఉన్న దాంట్లో సర్దుకుపోవటంలోనే ఉంది ఆనందం. లేని దాన్ని ఎప్పుడు మనం లేని దాని కొరకు ఎగరకూడదు. లేని దానికి దేవుడికి అప్పగించాలి, దేవుడు ఇస్తాడు. ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి చెప్పండి? తృప్తి పొందాలి. ఏమంటే మీకు చిన్న విషయం చెప్తానండి, ఎందుకు మీకు ఉపయోగపడుతుంది. ఆమేన్. నేను రాయలసీమలో సేవ చేస్తున్నానండి. మన ఒక తల్లి, అయ్యా ఈ కలబంద నీళ్లు కాస్త గుజ్జు తాగితే సలవుగా ఉంటుంది, ఎప్పుడన్నా ఎండపడి రాయలసీమ భయంకర ఎండలు ఉంటాయి, ఆ తోలు తీసుకొని కాస్త అట్లాగా ఇక్కడ అనుకునైనా అప్పుడప్పుడు తలనొప్పి అంటావు కదా, చల్లగా ఉంటుందని తల్లి చెప్పింది. సరే, అది బాగా ఎండాకాలం అండి. మొత్తం మీద ఒక బాబుని ఇస్టింగ్ వెళ్ళి ఇద్దరం వచ్చాం. వాడు ముందే ఈ కలబంద ఆ రెమ్మ అట్లా కోసుకుని దాంట్లో ఉన్న గుజ్జు తినేసి దాన్ని ఏం చేశారంటే ముఖానికి అట్లా రాసుకున్నా. ప్రాణానికి హాయిగా ఉంది. ఈ పిల్లోడు చూసి అన్న ముఖానికి ఎందుకు రాసుకున్నావా అన్న అన్నాడు. అంటే ముఖానికి రాసుకుంటే కలకలగా ఉంటుందిరా అన్నా నేను జోక్గా. నేనుండే, రే పొరపాటున అది ముట్టుకుంటావేమో ముట్టుకోవద్దు, అది ఒక తల్లి ఇచ్చారు, కానుక ఇచ్చారు, అది నేను పెంచుకుంటున్నాను, చక్కగా దాన్ని ముట్టుకోవద్దని చెప్పా. అబ్బే అన్నాడు. ఒక వారం రోజులు అయిన తర్వాత మా బెదరికి కాస్త బాగోలేదండి. వాళ్ళ అమ్మగారిని పిలిచి, అమ్మా కొంచెం బాబుని పిలువమ్మా, 30 కిలోమీటర్లు వెళ్ళి కొంచెం వేరే వాళ్ళకి బాగోలేదు, ప్రార్థన చేసి రావాలి అని చెప్పాను నేను. ఆ తల్లి అంటారా, ఆడేంటోనయ్యా బెడ్రూమ్ వదిలిపెట్టి బయటకు రావట్లేదు. సరే మరి నేను పిలిచానని పిలువమ్మా అంటే, అయ్యా వాడు బెడ్రూమ్ నుంచి 3 రోజుల దాకా రాడంటయ్యా అంది. ఏమైందమ్మా అన్న, నువ్వే వచ్చి చూడానంటే, సరే మొత్తం మీద నేను వెళ్ళానండి. వెళ్ళేసరికి వాడు ఎర్రగా ఉన్న ముఖం ఏమైపోయిందంటే నల్లగా మాడిపోయింది. ఏమైందిరా నీ ముఖానికంటే, వీడు అంటాడు, అన్నా మొన్న నువ్వేమన్నావు? నేనేమన్నానరా, అదే మొన్న కలబంద రాసుకుంటే బాగుంటుంది అన్నావుగా, అప్పుడు నీకేం చెప్పాను? నువ్వు రాసుకోవద్దురా, నీకు పడదన్నాను కదా. నాకు పడుతుంది, నీకు పడదన్నాను కదా. నీకు పడ్డది నాకు ఎందుకు పడదో అని నేనే కోసాను అన్నాడు. సరే నీ చెట్టు కాడికి వెళ్ళి చూస్తే వీడు దొంగమొహం కూడా ఏం చేశాడంటే గోడ పక్కన రెమ్మ కోసాడు. ఇటు కోసుంటే నాకు కనపడేది. ఆడి ముఖం ఎందుకు నల్లగా అయిపోయిందంటారా, వాడు ముఖానికి రోజు క్రీములు రాస్తూ ఉంటాడండి. ఆ ముఖానికి క్రీములు రాసి ఈ నాటుది రాసేసరికి ఏమైపోయింది? రియాక్షన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఉన్న ముఖాన్ని చూసి సంతోషపడక ఇప్పుడు ఏం తగిలించుకోవాలనుకున్నాడు? చూడు, ముఖం కోతి ముఖంలాగా అయిపోయింది. అందుకని దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం ఉన్న దాంట్లోనే చెప్పండి, ఉన్న దాంట్లోనే అది క్షేమంలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది. క్షేమంలో ఏముంటుంది? సంతృష్టి ఉంటుంది. అంటే ఉన్న దాంట్లో తృప్తి పొందటం. ఇంకా ఏం కలుగుతుందండి? ఘనత కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? క్షేమంలో ఏమొస్తుంది? ఘనత.
అంటే ఘనత అనేది మనమేదో క్రియేట్ చేసుకునేది కాదు. ఏమండి, 10 మంది చేత మనల్ని ఘనపరుచుకునేది కాదు. ఏమంటే 10 మంది చేత మనల్ని పొగిడించుకునేది కాదు. 10 మంది చేత దండలు వేయించుకునేది కాదు. 10 మంది చేత శాల్వలు కప్పించుకునేది కాదు. ఘనత అనేది క్షేమములోండి వచ్చేది. ఆమేన్. ఏమంటే ఎక్కడి నుంచి వచ్చేది? సౌలు ఏమంటాడు సమూయేలు ప్రవక్తతో? ప్రజల ముందు నన్ను నీవు ఘనపరుచు అంటాడు. ప్రజల ముందు నన్ను ఘనపరచు అంటే సమూయేలు ఏం చేశాడంటే, నువ్వు దేవునికి విరుద్ధంగా జీవించడమే కాకుండా నన్ను ఘనపరచమంటావా, అది నా చేతుల్లో లేదని ఆనాడు సమూయేలు ప్రవక్త సౌలుని అలాగ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఘనత ఎవరికి వచ్చింది? గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని తడుముకుంటా వెతుక్కుంటా దావీదు దగ్గరికి ఘనత వచ్చింది. ఆమేన్. అంటే ఘనత అనేది దేవుని బిడ్డలారా నీ దగ్గరికే వస్తుంది. ఘనత అనేది మనం వెతుక్కుంటూ వస్తుంది. అయ్యో, నన్ను వాళ్ళు ఘనపరచలేదే, వాళ్ళు నన్ను గౌరవించలేదే, నన్ను పలకరించలేదే, నాతో ఆప్యాయతగా మాట్లాడలేదే అని కోరుకుంటే వచ్చేది కానే కాదు. ఘనత అనేది క్షేమములోండి వచ్చేది. నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనపరుచునుగాక. ఆమేన్. ప్రతి భర్త కోరుకుంటాడు నా భార్య నన్ను ఘనపరచాలని. ప్రతి భార్య కోరుకుంటారు నా భర్త నన్ను ఘనపరచాలని. ప్రతి అత్త కోరుకుంటారు నా కోడలు నా పిల్లలు నన్ను ఘనపరచాలని. ప్రతి కోడలు కోరుకుంటారు నా ఇంట్లో ఉన్న వ్యక్తులు నన్ను ఘనపరచాలని. పిల్లలు కోరుకుంటారు ఏమంటే స్కూల్లో ఉన్న టీచర్లు మమ్మల్ని ఘనపరచాలని. దాసుడు కోరుకుంటాడు యజమానులు మనల్ని ఘనపరచాలని. మనుషులు చూడకూడదండి, క్షేమములోంచి దేవుడు ఘనతని ఇస్తాడు. ఆమేన్.